జోగి రమేష్ గారి ఫాదరు ఆయన ఉన్నారు, 80 ఏళ్ల వృద్ధుడు. ఈ సమయంలో వాళ్ళు వచ్చేసి ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యులు? ప్రాణహాని కలిగించాలనే వచ్చినట్టు వాళ్ళ అటాక్స్ చూస్తే కనపడుతోంది. ఈ రకమైన మెసేజ్ ఇందులో రెండు. ఒకటి, అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లా వ్యవహరించడము అంటే అది రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా దానికి అర్హత లేదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీ వస్తే అంతకంటే ఘోరమైన విపత్తు ఏ ప్రజాస్వామ్యంలో ఉండదు. దానికి తోడు నిష్పాక్షికంగా కొంతైనా వ్యవహరించాల్సింది పోలీసు వ్యవస్థ. అందులో వీళ్ళు తమకు కావాల్సిన వాళ్ళను మాత్రమే పెట్టుకొని వాళ్ళ దారికి తెచ్చుకొని వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తున్న పద్ధతి చూస్తే ఎంటైర్ వ్యవస్థను కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి తమ ఇష్టాలకు తగినట్టు నడిచేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రరత్నం వాళ్ళను దారిలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా నడుపుతున్నట్టు కనపడుతుంది, సాక్ష్యాలతో సహా. అరాచకం రాజ్యం వెళ్తుంది ఉండమంటే ఒట్టే అరాచకం కాదు, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన అరాచకం. వ్యవస్థీకృతమైన కోఆర్డినేటెడ్ ఒక సెంట్రలైజ్డ్ సెంట్రల్ కమాండ్తో కేవలం ఒక నియంత్రణ పాలనలో మాత్రమే అది జరుగుతుంది. అరాచకం అంటే ఎవరి దారిన కొట్టుకుంటూ పోతుండొచ్చు, ఎవడు బలం ఉంటే కర్ర ఉన్న వాడి దగ్గర అట్లా జరగట్లా. ఎప్పుడైతే ఆయుధాల చేతిలో ఉన్న పోలీసులు కానీ మిలిటరీని కానీ అండగా పెట్టుకొని కానీ రూల్ చేయడం మొదలు పెడితే ఇంకా డిక్టేటర్షిప్ అంటే అదే, ఇంకా ఏ హక్కులు ఉండవు. అది ఈరోజు ప్రత్యర్థి పార్టీ మీద మొదలవుతుంది, రేపు అందరి మీద ఉంటుంది, సామాన్యుల మీద ఇప్పటికే మొదలైపోయింది. ఎక్కడికెక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఆ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఇప్పుడు కనపడుతున్నట్టు ఈ 2-3 రోజుల పరిణామాలు చూస్తే కనిపిస్తుంది. దానికి ముందు అక్కడ విడుదల రజని ఆమె మీద అటాక్ కానీ, దానికి ముందు బ్రహ్మనాయుడు మీద అటాక్ కానీ, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడం కానీ, గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయి అక్కడ పెద్దామ ఏజ్లో పెద్దామ ఒక్కరే ఉన్నారు, ఆ ఇల్లంతా విధ్వంసం, షాక్ తిన్నాం. అట్లా సాధ్యమాని ఏదో ఊరి బయట ఎక్కడో పల్లెల్లోనో బందిపోట్లో ఎవడో వచ్చి కొట్టిపోతున్నారంటే సడన్ అటాక్ చేసిపోయారు, పోలీసు వచ్చేసరికి లేట్ అయింది అనుకోవచ్చు. నగరం నడిబొడ్డున పోలీసుల సమక్షంలో పోలీసులు చూస్తుండగా, పోలీసులు ఎంకరేజ్ చేస్తుండగా, ప్రొటెక్ట్ చేసుకునేవాడిని చేసుకోనికుండా వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకునేవు, ప్రొటెక్ట్ చేయడానికి పోయిన మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపి రానియకుండా చేసి మళ్ళీ ఏదన్నా అంటే అరెస్ట్ చేసి ఉల్టా కేసులు. నిన్న సాయంత్రం ఇది తెలియగానే రమేష్ లేడు, పరిస్థితి తెలుసుకుందామని మా పార్టీ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, ఇతర నాయకులు మన విష్ణు, ఎల్లపల్లి సీను, జగన్మోహన్ రావు గారు, అలాగే మాకు తన్నీరు నాగేశ్వరరావు గారు జగ్గయ్యపేట కోఆర్డినేటర్, వాళ్ళు స్వామిదాస్ గారు తిరువూరు నుంచి, అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే ఎక్కడ వాళ్ళని అక్కడికి ఆపేశారు. అవినాష్ వీళ్ళనైతే ఐ థింక్ వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయినట్టున్నారు. అంటే ఇక్కడ జరిగితే ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్ల. అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా? ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకి ప్రొటెక్షను, వాళ్ళ మీద కేసు ఏం పెట్టారో తెలియదు. నాకైతే ఏదో సూమోటైన పత్రికలో వచ్చిందని నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ పెట్టింటే పోలీసులకు ఎవరు తెలియరు ఇందులో. ఆ వీడియో పెట్టుకొని చూస్తే అసలు ఇక్కడికి వచ్చి ముందు ఏం జరిగిందో తీసుకోవాలిగా. ఇంటి దగ్గర ఇక్కడ వచ్చి ఏమేమి జరిగింది, ఎట్లా అటాక్ జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు, అది జరగలే. ఇంతవరకు పంచనామా ఎవరైనా వచ్చారా? వాళ్ళు పోలీసు వీళ్ళు ఎవరైనా రావడం కానీ తీసుకోవడం లేదు, ఫోరెన్సిక్కి తీసుకున్నది లేదు. అలాగే నిందితులు వీడియోలో ఉన్నారు, వాళ్ళను గుర్తుపట్టే దీనికోసం ఐడెంటిఫికేషన్, దీనికి పెరేడ్ చేయించడము, ఇంకోటో. ఈవేళకు వార్ ఫుటింగ్ మీద జరిగిండాలి, అది జరగలేదు. పైగా జోగి రమేష్ మీద 4-5 కేసులు పెట్టారు. ఏం కేసులు పెట్టారంటే సేమ్ దుర్భాషలాడారు. లోకేష్కు ఏమన్నాడు, ఆయన చిప్పు దొబ్బింది అని అన్నారు. బుర్ర లేదో బుర్ర పాడైపోయింది అనడం కూడా
ఆ పార్లమెంటరీ అన్పార్లమెంటరీ అనే అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అంత అసహనానికి రీచ్ అయిన స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే ఇంకా వాళ్ళు మాట్లాడిన మాటలకు బూతులకు వాళ్ళని ఏం చేయాలనో మరి నడి రోడ్లో ఎవరికి వాళ్ళు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ అసహనం పెరగడమే కాదు, అది కాదు మర్యాదగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా బూత్లాగే అన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలంటే చేస్తారనేది ప్రూవ్ చేస్తారు. ఎందుకంటే కేసు పెట్టడానికి ఏముంది, సెక్షన్ పెడతారు, దాంట్లో కూడా నాన్ బెయిలబుల్ అంట. నాన్ బెయిలబుల్ ఎట్లా పెట్టారో నాకు అర్థం కాదు. నాన్ బెయిలబుల్ కూడా పెట్టారు 4 కేసులు. అందరినీ అడుగుతున్నాం, ఈవెన్ మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సొంతంగా స్టడీ చేయండి. ఇక్కడ విక్టిమ్ ఎవరు, అక్కడ విక్టిమ్ ఎవరు, ఇక్కడ విక్టిమ్ ఎవరు, అక్కడ అంబటి రాంబాబు ఆయనకు సంబంధించి ఆయన ఇంటి మీద అటాక్, బందిపోటు దొంగలు అటాక్ చేయడానికి, బందిపోట్లు అటాక్ చేయడానికి, రౌడీలు అటాక్ చేసి కొట్టడానికి పూర్వకాలంలో మనం చూస్తున్నట్టు అరాచక ముఠాలుగాన మీదికి వచ్చి పడేసి ఇళ్ల మీద పడి నేలమట్టం చేసిన దానికి దీనికి తేడా ఏముందో నాకు అర్థం కావట్లా. కేవలం చట్టం మా చేతిలో ఉంది, పోలీసులు మా చేతిలో ఉన్నారని ఇట్లా చేయడం అని అంటే తమ రాజకీయ సమాధికి వాళ్ళు నిర్ణయించుకున్నారు, వాళ్ళ కర్మ. బట్ దీన్ని సహిస్తూ అయితే ఊరుకోలేము. దీన్ని ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలో అది ఎదుర్కొంటాం. జాతీయ స్థాయిలో గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాం, అందరి దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇందులో ఉన్న వాస్తవాలన్నింటినీ జరిగింది ఏంటి, ఎవరి తప్పు ఉంది, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం గురించో లేక ఒక భాష గురించో తీసుకుంటే దానికి నిజంగానే నువ్వు అఫెండ్ అయింటే కంప్లైంట్ ఇచ్చుకోవడానికి స్కోప్ ఉంది. నిజంగానే అందులో శిక్షించడానికి దాన్ని ఏమంటారు కేసు పెట్టడానికి అవకాశం ఉంటే కేసు పెట్టడానికి సెక్షన్స్ ఉన్నాయి. అవేవి కాదని నేరుగా అటాక్ చేసేయడం అనేది, అటాక్ చేసి ఉల్టా మా మీదే కేసులు పెట్టడం అనేది, పరామర్శించడానికి పోయిన వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది, ఇది మేము ఒకరమే ప్రశ్నిస్తే సరిపోదు, అందరూ ప్రశ్నించాలని కోరుతున్నాం. వీటన్నిటికీ మూల కారణమైన ఏదైతే అసలు రీజన్ ఉందో, దీనన్నిటికీ ఏది రీజను, నిన్న రాంబాబు మాట్లాడినా లేక ఈయన మాట్లాడినా లేదా అంతకుముందు బ్రహ్మనాయుడు వాళ్ళు చేసిన ప్రయత్నమైనా ఏంటి రీజను? తిరుపతి పవిత్ర ప్రసాదం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం, లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక చండాలమైన కామెంట్, జంతువులకు కల్తీ అయింది అని చెప్పిన ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ ఏదిందో అది అబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసిన సిబిఐ సిట్లో వాళ్ళ ఎంక్వైరీలో జాతీయ ల్యాబొరేటరీలు ఇచ్చిన రిపోర్ట్. అది ఎవరు మ్యానిపులేట్ చేసేది ఇంకోటి కాదు, లేకపోతే మార్చగలిగింది కాదు. సహజంగానే ఆ వాస్తవం ఇది వచ్చినప్పుడు అయ్యా ఇది వాస్తవం అని చెప్పే ప్రయత్నం అందరం చేసాం. మేమే కాదు, బయట మేధావులు కూడా ఎందుకు ఇట్లాంటి అబద్ధం ఆడారు చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు ప్రశ్నించారు, న్యూట్రల్ మేధావులు. అది భరించలేక అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తూ కల్తీ ఉందని చెప్పి వేసిన ఫ్లెక్సీలు, ఊరు పేరు లేని ఫ్లెక్సీలు, అవి చట్టవిరుద్ధమే. అసలు వాటిని ఎట్లా అలౌ చేశారో అర్థం కావట్లా. బ్యానర్లు కట్టారు, అవి తీయడానికి పోతే దానికి పోలీసులు అడ్డం వస్తున్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ చైర్మన్లు ఇద్దరు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫోటోలు ఇవి పెట్టి తెలుగుదేశం పార్టీ వేసిన పేరు వేసుకోవడానికి కూడా ఇది లేకుండా పేరు లేని బ్యానర్లు వేస్తే, ఈ ఫ్లెక్సీలు పెడితే, వాటిని ప్రశ్నించడానికి వెళ్తే అవి తీసేయాలి అని డిమాండ్ చేస్తే దాని మీద కర్రలు రాళ్ళు తీసుకుని వచ్చి మీదికి వచ్చేసేయడము, లేకుంటే వీళ్ళంతో చేయడము, దౌర్జన్యం చేయడము, ఇవన్నీ చేసిన నుంచి వచ్చిన సంఘటనల నుంచి వచ్చినవి ఈ పరిణామం. అసలు దాన్ని నువ్వు తప్పు చేసావు, దాన్ని కవర్ చేసుకోవాలనుకుంటున్నావు, దీన్ని క్వశ్చన్ చేయాలని సహించలేకుండా అన్నావు, ఇష్యూస్ మీద ప్రశ్నించడానికి సహించలేకుండా అన్నావు. దానికోసం కొత్త ఇది క్రియేట్ చేసేసి టెర్రరైజ్ చేసి ఎక్కడ వాయిస్ రేయకూడదని ప్రయత్నం చేస్తాం. ఇది నిలబడదు, ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అన్ని పద్ధతుల్లో న్యాయస్థానాల్లో అప్రోచ్ అవుతాము, మీడియా మీ ద్వారా జనం దృష్టికి తీసుకెళ్తాము, జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ను వాళ్ళను కలిసి హోమ్ సెక్రటరీ కూడా మా పార్లమెంట్ సభ్యులు లెటర్స్ పెట్టారు.
అక్కడ కలుస్తారు. ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అయ్యారు. అండ్ దీని ద్వారా వైఎస్ఆర్సీపీని క్యాడర్ని ఏదో భయపెట్టాలని చూస్తేనో, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపెట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు భ్రమ అనేది కూడా ఈ మధ్య నిన్న మొన్న జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవడు చెక్కు చెదరట్లేదు, బెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, నిన్ను ప్రశ్నించడానికి, ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృతనిశ్చయంతోనే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దానికి గట్టిగా, పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఆయనే ముందుండి కూడా దీనిని నడుపుతారు. కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రమే అని చెప్తూ ఒక హితం అయితే చెప్పదలుచుకున్నాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది, వడ్డీతో సహా అనే విషయం అయితే ఆయనకు మళ్ళీ చెప్పదలుచుకున్నాం. అవన్నీ చట్టబద్ధంగానే చేస్తాం. ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళగా ఊర్లో రౌడీలను, గంజాయి బ్యాచ్లను తెచ్చేసో, లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసో, టెర్రరైజ్ చేసి, అటాక్ చేసి టెర్రరైజ్ చేయాలనుకునే దాన్ని ఇది చేయము. చట్టబద్ధంగానే అన్నీ జరుగుతాయి. మీ మీద అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా చేయాలి మాకు తెలుసు. ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి తగిన మీకు వాటి యొక్క రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మరోసారి చెప్తున్నాము. ఎవ్వరము ఎక్కడా బెదరట్లేదు, కేడర్ బెదరట్లేదు, నాయకుడు పోయట్లేదు. కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రజల పక్షాన పార్టీ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల అంశాలను పైకి తీసుకురావాలని బయటకే తెస్తాం. ఈయన ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వీటి పక్క ఓ పక్క ఫైట్ చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయం మరోసారి అందరికీ చెప్తూ సెలవు.